చాప్టర్ 85 నేనున్నాను అనే భావన అన్ని అనుభవాల పునాది. మీరు మీ గురించి ఇలా ప్రకటనలు చేయడం నేను విన్నాను. నేను కాలాతీతుడను, మార్పులేనివాడను, గుణాలకు అతీతము మొదలైనవి. మీకు ఈ విషయాలు ఎలా తెలుసు? నేను ఉన్నాను అనే భావన ఏర్పడక ముందు ఉన్న స్థితిని మాత్రమే నేను వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఆ స్థితి మనస్సు ఇంకా దాని భాషకు అతీతంగా ఉండటం వల్ల అది వర్ణించలేనిది. మీరు మారని వారు అంటారు. నాకు ఆ పదం యొక్క అర్థం తెలుసు, కానీ దాని అనుభవం లేదు. నేను ఈ అడ్డంకిని ఛేదించి మారకుండా ఉండడం అంటే ఏంటో ఎలా తెలుసుకోగలను? ఆ పదమే ఒక వారధి. గుర్తుంచుకో, ఆలోచించు, అన్వేషించు, దాని చుట్టూ తిరుగు, అన్ని వైపుల నుండి చూడు, పట్టుదలతో దానిలో మునిగిపో. అన్ని ఆలస్యాలని ఇంకా నిరాశలను భరించు. మనసు ఆకస్మికంగా తిరిగే వరకు, పదం నుంచి దూరంగా వాస్తవికత వైపుకు వెళ్ళే వరకు. ఇది పేరు మాత్రమే తెలిసిన వ్యక్తిని కనుగొనడానికి ప్రయత్నించడం లాంటిది. నీ విచారణలు నిన్ను అతని వద్దకు తీసుకువచ్చే రోజు వస్తుంది. అప్పుడు పేరు నిజమవుతుంది. పదాలు విలువైనవి, ఎందుకంటే పదం ఇంకా దాని అర్థం మధ్య ఒక లింక్ ఉంది. ఎవరైనా పదాన్ని తీవ్రంగా పరిశోధిస్తే భావనను దాటి దాని మూలంలోని అనుభవంలోకి ప్రవేశిస్తారు. నిజానికి పదాలు దాటి వెళ్ళడానికి నువ్వు పదే పదే చేసే ఈ ప్రయత్నాలనే ధ్యానం అంటారు. సాధన అనేది మౌఖికం నుండి శబ్దం లేని స్థితికి చేరడానికి చేసే ఓ నిరంతర ప్రయత్నం. అకస్మాత్తుగా అన్నీ స్పష్టంగా ఇంకా తేలిగ్గా అయ్యే వరకు అది అసాధ్యమనిపించొచ్చు. కానీ నీ ప్రస్తుత జీవన విధానంపై నీకు ఆసక్తి ఉన్నంతకాలం నువ్వు అవ్యక్తంలోకి దూకడానికి అవసరమైన చివరి గెంతు నుండి వెనుకంజ వేస్తావు. నాకు అవ్యక్తంపై ఆసక్తి ఎందుకుండాలి? దానివల్ల నాకేం ఉపయోగం? ఎలాంటి ఉపయోగం లేదు. కానీ వ్యక్తీకరించిన వాటి ఇరుకైన పరిమితుల్లో నిన్ను ఏది ఉంచుతుందో తెలుసుకోవడం ఎంతో విలువైనది. దాని పూర్తి జ్ఞానమే నిన్ను అవ్యక్తం వైపుకు తీసుకువెళ్తుంది. ఉపయోగాలు ఇంకా లాభాల పరంగా నువ్వు దాని గురించి ఆలోచించలేవు. నిశ్శబ్దంగా ఇంకా నిర్లిప్తంగా ఉండటం, అన్ని స్వీయ ఆందోళనలకు, అన్ని స్వార్థపూరిత పరిగణనలకు అతీతంగా ఉండడం ముక్తి పొందడానికి ఓ తప్పనిసరైన పరిస్థితి. నువ్వు దాన్ని మరణం అని పిలవచ్చు. నాకదే అత్యంత అర్థవంతంగా ఇంకా తీవ్రంగా జీవించడం. ఎందుకంటే నేను జీవితం ఇంకా దాని పూర్ణత్వంతో, సామరస్యంతో ఒక్కటై ఉన్నాను. ఇంకేం కావాలి? ఇంకేం అవసరం లేదు. కానీ మీరు తెలియబడే వాటి గురించి మాట్లాడుతున్నారుగా. ఎందుకంటే తెలియబడని వాటి గురించి కేవలం నిశ్శబ్దం పలుకుతుంది. మనసు దానికి తెలిసినది మాత్రమే మాట్లాడుతుంది. తెలియబడే వాటిని నువ్వు నిశ్చితంగా పరిశీలిస్తే అవి కరిగిపోతాయి. ఇంకా కేవలం వ్యక్తం కానిది మిగులుతుంది. కానీ ఊహ ఇంకా ఆసక్తి యొక్క రెపరెపలు మొదలవ్వగానే అవ్యక్తము అడ్డగించబడి వ్యక్తమైనవి ముందుకొస్తాయి. నువ్వు మారుతున్న వాటితో జీవితం గడుపుతున్నావు. మారని దాన్ని నువ్వు ఉపయోగించలేవు. మారే దానితో నువ్వు తృప్తి చెందనప్పుడు, మారని దానికోసం తహతహలాడినప్పుడు నువ్వు లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు. మనసుకు అది ఖాళీగా ఇంకా చీకటిగా ఉన్నట్టు కనిపించవచ్చు. ఎందుకంటే మనసుకు విషయాలు, వైవిధ్యాలు కావాలి. కానీ వాస్తవంలో అవి ఉండవు. నాకది చావులా కనిపిస్తోంది. అలాంటిదే. అది అంతటా నిండి ఉన్నది. అన్నిటినీ జయించినది. అది మాటలకందని ఓ తీవ్రత. మామూలు మెదడు ఏదీ దాన్ని తట్టుకుని నిలవలేదు. అందుకే సాధన అవసరం. జీవితంలో ఓ తెలివైన ఇంకా ఆధ్యాత్మిక జీవిగా మనుగడ సాధించాలంటే శరీరం యొక్క స్వచ్ఛత, మనసు యొక్క స్పష్టత, అహింస ఇంకా నిస్వార్థత ముఖ్యమైనవి. వాస్తవం ఎలాంటిది? వాస్తవం శక్తివంతమైనది, అవగాహన కలిగున్నది, ఆనందమయమైనది. దానితో పోలిస్తే నీ జీవితం సూర్యుని ముందు వెలిగే ఓ కొవ్వొత్తి లాంటిది. భగవంతుని అనుగ్రహం వల్ల ఇంకా మీ గురువుగారి దయ వల్ల
మీరు అన్ని కోరికలను ఇంకా భయాలను పోగొట్టుకుని ఓ కదలని స్థితిని చేరుకున్నారు. కానీ మీ స్థితి కదలనిదని మీకెలా తెలుసు? మారే వాటి గురించి మాత్రమే ఆలోచించవచ్చు, ఇంకా మాట్లాడవచ్చు. మారనిది మౌనంలో మాత్రమే గ్రహించబడుతుంది. ఒక్కసారి గ్రహిస్తే అది మారేదాన్ని చాలా లోతుగా ప్రభావితం చేస్తుంది. కానీ దానికది ప్రభావితం కాకుండా ఉంటుంది. మీరు సాక్షి అని మీకెలా తెలుసు? నాకు తెలియాల్సిన పని లేదు. నేను అదే. ఎందుకంటే ఉండడానికి ప్రతీదీ చూడబడాలి. ఉనికిని నోటి మాట ద్వారా కూడా స్వీకరించగలం కదా! అయినా చివరికి నువ్వు ప్రత్యక్ష సాక్షి యొక్క అవసరం వద్దకు వస్తావు. సాక్షిత్వం వ్యక్తిగతమైనది కాకపోయినా కనీసం సాధ్యమైనది అయ్యుండాలి. ప్రత్యక్ష అనుభవమే దాని చివరి రుజువు. అనుభవం తప్పుగా ఇంకా తప్పుదారి పట్టించేదిగా ఉండొచ్చుగా? కావచ్చు. అనుభవం ఎలాంటిదైనా అయ్యుండొచ్చు. కానీ అనుభవం అనే వాస్తవమైతే ఉందిగా? అదే దాని సొంత రుజువు. నిన్ను నువ్వు దగ్గరగా చూడు. నీ అవగాహన యొక్క విషయాలు ఏవైనా గాని చూడడం అనేది విషయాల మీద ఆధారపడి ఉండదు. చైతన్యం దానికదే ఉంటుంది. అది సంఘటనలతో పాటు మారదు. సంఘటన ఆహ్లాదకరమైనది గాని, అసహ్యకరమైనది గాని, అల్పమైనది గాని, ముఖ్యమైనది గాని, చైతన్యం ఒకే విధంగా ఉంటుంది. దాని మూలానికి వెళ్ళు. అప్పుడు చైతన్యం నీ నిజమైన స్వభావమని, నువ్వు అవగాహన కలిగున్నవేవి నువ్వు కాదని త్వరలో గ్రహిస్తావు. అవగాహన ఇంకా దాని విషయాలు ఒక్కటి కావా? అవగాహన అనేది ఆకాశంలో మేఘం లాంటిది. ఇంకా నీటి బిందువులే దాని విషయాలు. మేఘం కనబడాలంటే సూర్యుడు అవసరం. చైతన్యంలో అవగాహన కేంద్రీకరించబడాలి. చైతన్యం ఒక రకంగా అవగాహన కాదా? విషయాలు ఇష్టము అయిష్టము లేకుండా చూడబడినప్పుడు దాని అవగాహనే చైతన్యము. అయినా అవగాహనలో ప్రతిబింబించే చైతన్యానికి ఇంకా శుద్ధ చైతన్యానికి మధ్య తేడా ఉంది. ప్రతిబింబించిన చైతన్యం అంటే నేను అవగాహన కలిగున్నాను అనేది ఓ సాక్షి. శుద్ధ చైతన్యం వాస్తవం యొక్క సారం. నీటి బిందువులో సూర్యుని ప్రతిబింబం ఉంది. అందులో సందేహం లేదు. కానీ అది సూర్యుడు కాదు. సాక్షికి ఇంకా శుద్ధ చైతన్యానికి మధ్య మనసు దాటలేని ఓ ఖాళీ ఉంది. మనసు తేడాలను చూస్తుంది. కానీ నా హృదయం తేడా లేదంటోంది. అవును, తేడా లేదు. వాస్తవం అవాస్తవంలోనూ వాస్తవాన్నే చూస్తుంది. మనసే అవాస్తవాన్ని సృష్టించి ఇంకా దాన్ని అవాస్తవంగా చూస్తుంది. అవాస్తవాన్ని చూసినప్పుడే వాస్తవం యొక్క అనుభవం కలుగుతుందని నాకు అర్థమవుతోంది. వాస్తవం యొక్క అనుభవం అంటూ ఏమీ ఉండదు. వాస్తవం అనుభవానికి అతీతం. అన్ని అనుభవాలు మనస్సులో ఉన్నాయి. వాస్తవంగా ఉండడంతోనే వాస్తవం తెలుస్తుంది. వాస్తవం మాటలకు, మనస్సుకు అతీతంగా ఉన్నదైతే మనం దాని గురించి ఎందుకంత ఎక్కువగా మాట్లాడుతున్నాము? దాని యొక్క ఆనందం కోసం. వాస్తవము ఆనంద స్వరూపం. మీరు కదిలించబడని ఆనందం గురించి మాట్లాడతారు. ఆ పదాలు వాడేటప్పుడు మీ మనసులో ఏముంటుంది? నా మనస్సులో ఏమీ ఉండదు. నువ్వు వింటున్నట్టే నేను వాటిని వింటాను. అన్నిటినీ జరిపించే శక్తే వాటిని కూడా జరిపిస్తుంది. కానీ మీరు మాట్లాడుతున్నారు, నేను కాదు. అది నీకలా కనిపిస్తుంది. నేను చూసినంతవరకు శరీర మనసులు రెండూ శబ్దాలను మార్పిడి చేసుకుంటున్నాయి. నిజానికి ఏమీ జరగడం లేదు. సార్, నేను కష్టాల్లో ఉన్నాను కాబట్టి మీ దగ్గరకు వస్తున్నాను. నాకు అర్థం కాని ప్రపంచంలో నేనొక ఓడిపోయిన నిరుపేదను. నన్ను ఎదగమని, జన్మనివ్వమని, చావమని శాసించే ప్రకృతి మాత అంటే నాకు భయం. దీని పరమార్థాన్ని తెలపమని ఆమెను అడిగినప్పుడు సమాధానం ఇవ్వదు. మీరు విఘ్నులని తెలిసి మీ దగ్గరకు వచ్చాను. మారేది నిజము కాదని, క్షణికమైనదని మీరన్న మాట నాకు అర్థమవుతోంది. కానీ మీరు కదలని దాని గురించి మాట్లాడినప్పుడు నాకు అర్థం కావడం లేదు. ఇది కాదు, అది కాదు, అది అతీతమైనది అనే మాటలు నాకు ఉపయోగపడవు. ఇంక దాని గురించి మాట్లాడడం ఎందుకు? అది నిజంగా ఉందా లేక కేవలం ఒక భావన? అది ఉంది.
అది మాత్రమే ఉంది. కానీ నీ ప్రస్తుత మనస్థితిలో అది నీకు ఉపయోగం ఉండదు. నువ్వు ఎడారిలో దాహంతో చనిపోతున్నట్లు కలగన్నప్పుడు నీ మంచం దగ్గర ఉన్న నీటి గ్లాసు నీకు ఉపయోగపడనట్టు. నీ కల ఏదైనా గాని నేను నిన్ను మేల్కొల్పడానికి ప్రయత్నిస్తున్నాను. నేను కలగంటున్నానని చెప్పకండి. ఇది కల అయితే ఎంతో బాగుండేది. కానీ నేను మెలకువగా ఉన్నాను, బాధలో ఉన్నాను. మీరు దుఃఖరహితమైన స్థితి గురించి చెప్తున్నారు. కానీ నా ప్రస్తుత స్థితిలో నేను దాన్ని పొందలేను అంటున్నారు. నేను పోగొట్టుకుపోయినట్టు అనిపిస్తోంది. అలా భావించకు. మార్పు లేని ఇంకా ఆనందకరమైన వాటిని కనుగొనడానికి నువ్వు మార్పు కలిగిన ఇంకా బాధాకరమైన వాటిపై నీ పట్టును వదులుకోవాలని మాత్రమే నేను చెప్తున్నాను. నువ్వు నీ సొంత ఆనందంపై అక్కర కలిగున్నావు. కానీ అలాంటిదేమీ ఉండదు. ఆనందం ఎప్పుడూ నీది కాదు. అది నేను అనేది లేని చోట ఉంది. అది అందనిది అని నేను చెప్పడం లేదు. నిన్ను నువ్వు దాటి వెళితే దాన్ని అందుకోగలవు అంటున్నాను. నన్ను నేను దాటి వెళ్ళాల్సి ఉంటే నేను అన్న భావం అసలెందుకు మొదలయ్యింది? వృత్తం గీయడానికి మనసుకు ఒక కేంద్రం అవసరం. వృత్తం పెరగొచ్చు. ప్రతి పెరుగుదలతో నేను అనే భావంలో మార్పు ఉంటుంది. ఎవరైతే ఒక యోగిలా తనను తన చేతుల్లోకి తీసుకుంటాడో అతడు తన చుట్టూ మురి గీస్తాడు. అది ఎంత విస్తారమైనప్పటికీ దానికి ఒక కేంద్రం ఉంది. మొత్తం వ్యవస్థను తప్పుగా భావించి వదులుకునే రోజు వస్తుంది. కేంద్ర బిందువు ఇక ఉండదు. మొత్తం విశ్వం కేంద్రంగా మారుతుంది. కావచ్చు, కానీ నేనిప్పుడేం చేయాలి? నిరంతరం మారుతున్న నీ జీవితాన్ని శ్రద్ధగా చూడు. నీ చర్యలకు వెనకున్న ఉద్దేశ్యాలను లోతుగా పరిశోధించు. అప్పుడు నువ్వు నీ చుట్టూ చుట్టబడి ఉన్న బుడగను పగలగొట్టగలుగుతావు. కోడిపిల్ల ఎదగడానికి పెంకు అవసరమే. కానీ ఆ పెంకును పగలగొట్టాల్సిన రోజు ఒకటి వస్తుంది. అది జరగకపోతే బాధ ఇంకా మరణం తప్పదు. నేను యోగాన్ని స్వీకరించకపోతే వినాశనానికి గురవుతానా? నిన్ను రక్షించడానికి గురువస్తాడు. ఈ మధ్యలో నీ జీవితపు ప్రవాహాన్ని చూడడంతో తృప్తిగా ఉండు. నీ చూడడం లోతుగా ఇంకా స్థిరంగా ఉన్నట్టయితే, ప్రతి క్షణం మూలం వైపుకు తిరిగి ఉన్నట్టయితే, అది నెమ్మదిగా పైకి కదులుతూ అకస్మాత్తుగా మూలంగా మారుతుంది. నీ చైతన్యాన్ని పనిచేయనివ్వు, నీ మనసును కాదు. ఈ పనికి నీ మనసు సరైన పనిముట్టు కాదు. కాలాతీతమైనది కేవలం కాలాతీతమైన దానివల్లే చేరబడుతుంది. నీ శరీర మనస్సులు రెండూ కాలానికి కట్టుబడి ఉన్నాయి. చైతన్యము మాత్రమే కాలాతీతమైనది. నేను బయటపడడానికి గురువు ఇంకా భగవంతునిపై కాకుండా నేను పూర్తిగా చైతన్యంపై ఆధారపడాలా? భగవంతుడు నీకు శరీర మనస్సులు ఇచ్చాడు. గురువు వాటిని ఎలా వాడాలో నేర్పుతాడు. కానీ మూలానికి తిరిగి రావడం నీ సొంత పని. భగవంతుడు నన్ను సృష్టించాడు. ఆయనే నన్ను చూసుకుంటాడు. అసంఖ్యాకమైన దేవుళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో విశ్వంలో శాశ్వతంగా సృష్టిస్తూ పునఃసృష్టిస్తూ ఉన్నారు. వారు నిన్ను రక్షించే వరకు ఎదురుచూస్తూ ఉంటావా? నీ మోక్షానికి కావలసినది నీ అందుబాటులోనే ఉంది. దాన్ని ఉపయోగించు. నీకు తెలిసిన దాన్ని చివరి వరకు పరిశోధించు. అప్పుడు నువ్వు నీ ఉనికి యొక్క తెలియని పొరలను చేరుకుంటావు. ఇంకొంత ముందుకు వెళ్ళు. అప్పుడు నీలో ఊహించనిదేదో విస్ఫోటం చెందుతుంది. ఇంకా అన్నిటినీ బద్దలు చేస్తుంది.